గురుగారు ఇక ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీన రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మీనరాశి జాతకులకి ఆ మీనరాశిలోనే ఈ షడ్గ్రహ కూటమి అనేది జరిగింది ఉగాది రోజునే. కనుక ఉగాది మొదటి రోజే షడ్గ్రహ కూటమి ఉంటుంది, రెండవ రోజు పంచగ్రహ కూటమి ఉంటుంది, ఆ తర్వాత ఏప్రిల్ 13వ తగ్గించి చాతుగ్రహ కూటమి నిదానంగా త్రిగ్రహ కూటమిగా, ఆ తర్వాత 2 గ్రహాలు ఏకగ్రహం అయిపోతుంది. కనుక ఎక్కడ ఆందోళన చెందకండి. మీకు 44% అనుకూలతను విశ్వాసిస్తుంది, 56% మాత్రమే వ్యతిరేకత ఉన్నాయి. కానీ కొన్ని ముఖ్య నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ మీన రాశి వారికి ఏలినాటి శని మొదటి భాగం ప్రారంభమైంది. ఈ విశ్వాసం ప్రారంభం నుంచే ఏలినాటి శని మొదటి భాగం ప్రారంభమై 7.5 సంవత్సరాలు జరుగుతుంది. 7.5 సంవత్సరాల అమ్మ బాబోయ్ అని మాత్రం మీరు ఎక్కడా కంగారు పడద్దు. ఏదో ప్రకారంగా 7.5 సంవత్సరంలో మీరు ఘనత సాధించగలుగుతారు. మీ నమ్మకాలు వమ్ము కాకుండా ఉంటాయి, మీకు సోదరు యొక్క సహకారాలు చక్కగా ఉంటాయి, డెవలప్మెంట్స్ బాగుంటాయి. ఎక్కడ ఆందోళన చెందొద్దు. కొంచెం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం వెనుకంజలో ఉంటారు. ప్రమోషన్ కోసం కష్టపడాలి. కనుక ప్రతి వారం కూడా బుధ గురు శుక్ర వారానికి 3 రోజులు అట్లా 354 రోజులు జరుగుతుంది. కనుక విశ్వాసంలో ప్రతి వారం కూడా ఆ 3 రోజుల మధ్యలో ఒక వారం మిస్ అయినా ఇబ్బంది లేదు. ఈ ఇంగువతో చేసిన పదార్థాలు చక్కగా పప్పులో కానీ పచ్చడిలో కానీ ఆ ఇంగువ వేసుకోండి, చక్కగా భోజనం చేయండి. ఒకవేళ మీకు ఇంగువ గిట్టలేదనుకోండి, కనీసం ఇంగువని చిన్న డబ్బీలో పెట్టుకొని బుధ గురు శుక్రవారాల్లో వాసన చూడటానికి ప్రయత్నం చేయండి. డే టైం మాత్రమే, ఎవ్రీ 1 అవర్కి ఒకసారి వాసన చూస్తుండి. ఆ విధంగా వాసన చూస్తున్నప్పుడు ఏలినాడ్స్లో మీరు అఖండ విజయాలు పొందేటువంటి అవకాశాలు అంటూ వస్తుంటాయి. మీ విశ్వాసం వమ్ము కాకుండా ఈ విశ్వాసం మీకు అద్భుత విజయాలు ఇచ్చి మీరు విశ్వాసంతో ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఇంగువ మీకు అందిస్తుందని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదని సంగతి నేను ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. గురుగారు, కొన్ని రాసుల వారికి ఏలినాటి శని, అష్టమ శని ఇట్లా అంటుంటారు కదా, శని వేదనలు ఇవి ఎవరెవరికి ఉన్నాయి, ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనేది ఉంటుంది. ఏలినాటి శని 7.5 సంవత్సరం, అష్టమ శని 2.5 సంవత్సరం, అర్ధాష్టమ శని 2.5 సంవత్సరం. ఇక అర్ధాష్టమ శని ఎవరికి ప్రారంభమైందంటే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. ఇక తీపిగా మరొక మాటలు ఏంటంటే మకర రాశి జాతకులకి ఏలినాటి శని వెళ్ళిపోయింది, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది, కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది. కనుక ఈ కొత్తగా ఏలినాటి శని వస్తున్నాయి కదా, వచ్చిన రాసులు మేషం, అష్టమ శని వచ్చినటువంటి సింహరాశి, అర్ధాష్టమ శని వచ్చినటువంటి ధనుసు రాశి. ఆనందంగా ఉండండి, మీ ఇష్టదేవాలను ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆ కర్మ ప్రభువైన శని చక్కగా అనుకూలతను అందిస్తానని చెప్పడంలో సందేహం ఎంత మాత్రము లేదనేది నేను ఘంటాపద